విజయవాడకు ఈ విపత్తు ఏర్పడడానికి కారణం ప్రకృతి పాలకుల? ఇది తప్పనిసరిగా పాలకులు వేసుకోవాల్సిన ప్రశ్న. ఆత్మ వంచన చేసుకోకుండా ఆత్మ విమర్శ చేసుకొని వారిని వారు ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇది ప్రకృతి వైపరీత్యమా, ప్రకృతి ద్వారా సంభవించిన విపత్తు అన్నామా, లేకుంటే పాలకులు ముందు చూపు లేకపోవడం అన్నామా? అధిక వర్షపాతం నమోదవుతుందని దాదాపుగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ స్థాయిలో వర్షం కురుస్తుందని చెప్పి, ప్రమాదం సంభవిస్తుందని చెప్పి వాతావరణ శాఖ కానీ సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినారు ముందుగానే. కానీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించలేదు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో ప్రవర్తించడమే ఈ ప్రమాదానికి, ఈ ప్రజా నష్టానికి, కష్టానికి కారణం. నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విఫలమైందని వీరిని రక్షించే విషయంలో, ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. ముందస్తు జాగ్రత్తలు లేవు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు లేవు. వారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఒక కారణమైతే, వారి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను కాపాడుకునేదానికి మరొక కారణం అంటా ఉన్నారు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి నివాసం మునిగిపోకుండా ఉండడమా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ గారి ఆస్తిని, వారికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థ మునిగిపోకుండా ఉండడం కోసమా, లేదంటే నిర్లక్ష్యం, సామర్థ్య లోపం? ఈ కారణాల వల్లే విజయవాడలోని సుమారుగా 5-6 లక్షల మంది ప్రజలకు తీవ్రమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని ఈ ప్రభుత్వం కల్పించింది. తెలిసి 47 మంది, తెలియక మరి ఎంతమందో మరణించినారు. ఈ మరణాలకు ప్రత్యక్షంగా కారణం, పరోక్షంగా కారణం ప్రభుత్వమే. ఈ మరణాలకు సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ముందస్తు జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ 47 మరణాలు తెలిసినేటి కానీ, తెలియకుండా మరో 10ల సంఖ్యలో మరణించిన మన మిత్రులు కానీ మరణించేవారు కాదు. సంభవించిన తర్వాతైనా ప్రమాదం సంభవించింది, విపత్తు వచ్చింది, విజయవాడ అంతా జలదిగ్బంధమైంది, అన్ని కాలనీలు నీళ్లతో మునిగిపోయి ఉంది. ఆ తర్వాత అయినా ప్రభుత్వము ఏ మేరకు సహాయ చర్యలు అందించిందని చెప్పి ఒక్కసారి మనం గమనిస్తే, మీ మీడియా ద్వారానే చూస్తూ ఉన్నాం మనం. వేల మంది ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. నేను భోజనం చేయలేదు, నాకు భోజనం అందలేదు, నీళ్ళు అందలేదు, వైద్యం అందలేదు, పునరావాసం అందలేదు, అసలు మా కాలనీలోకి అధికారులే రాలేదు, నీళ్లు ఉండే ఈ ప్రదేశంలోకి ఎవరూ రాలేదు, నీళ్లు లేని ఆ రోడ్డు మొదటిలోనే అన్నం ప్యాకెట్లు వేసిపోయినారు. ఏ మాటలే మనం విన్నాం. ఇవి నేను కాయిచ్చి చెప్పే మాటలు కాదు మిత్రులారా, మీడియా ద్వారా మన అందరం వినే మాటలు, యావత్ ప్రపంచమంతా వినింది. సకాలంలో ఒక ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఒక మనిషికి చేసే కష్టం ఒకలాగుంటుంది. కానీ ప్రకృతి మనిషికి నష్టం చేసినప్పుడు అది 100% ఎక్కువ ఉంటుంది. ఆ కష్టం నుంచి, ఆ నష్టం నుంచి మనిషి కోలుకోవాలంటే గొప్ప ఆపన్న హస్తం ఉండాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వమే. ప్రభుత్వానికి ఆ శక్తి ఉంటుంది. ఆ ప్రభుత్వం విఫలమైతే, కంచే చేను మేస్తే రక్షణేముంది? వారికి అవసరమైనటువంటి నీరు అందించలేకపోయినారు, త్రాగునీరు. వారికి అవసరమైనటువంటి ఆకలి తీర్చడానికి భోజనం అందించలేకపోయినారు. వారికి అవసరమైనటువంటి మందులు అందించలేకపోయినారు. వారికి అవసరమైనటువంటి చోటికి పునరావాసం కల్పించడానికి అక్కడి నుంచి కదిలించలేకపోయినారు. అన్నిటికీ మించి వారికి ధైర్యం ఇవ్వలేకపోయినారు. ప్రభుత్వం వైపు నుంచి వారికి ధైర్యం కూడా అందలే. ఈ ప్రభుత్వం మీకోసం ఉంది, మిమ్మల్ని సంరక్షిస్తుంది, ఈ ప్రాణాలను కాపాడుతుంది,
అది ధైర్యం కూడా ఇవ్వలేకపోయినాడు.